వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో దేవాలయం ఒకటి. దేవాలయాల్లో ముక్కోటి దేవతలు తిరుగుతూ ఉంటారట. మరి ఇంతటి పవిత్రమైన దేవాలయాల్లో కొన్ని నియమాలను పాటిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోయి మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఎన్ని పూజలు చేసిన ఫలితం లేదని బాధపడేవారు ఒక్కసారి ఈ పరిహారాలు పాటించి చూడండి. క్షణాల్లో మార్పు కనిపిస్తుంది. అంతటి శక్తి దేవాలయానికి ఉంటుంది. దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి? దేవాలయాల్లో చేయకూడని తప్పులు ఏమిటి? ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. దేవాలయానికి వెళ్ళేటప్పుడు మనసులోని చెడు ఆలోచనలు తొలగించుకోవాలి. ఎలా పడితే అలా గుడికి వెళ్ళకూడదు. కొన్ని ముఖ్యమైన నియమాలను తప్పక పాటించాలి. అప్పుడు మాత్రమే భగవంతుని ఆశీర్వాదం దక్కుతుంది. పెళ్ళైన ఆడవారు పొరపాటున కూడా జుట్టు విరబోసుకుని గుడికి వెళ్ళకూడదు. గుడిలో దైవశక్తులు తిరుగుతూ ఉంటాయి. కాబట్టి మన తల వెంట్రుకలు దేవాలయంలో పడితే పవిత్రమైన దేవాలయం అపవిత్రమవుతుంది. ముఖ్యంగా పెళ్లి అయిన ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని దేవాలయానికి వెళ్ళాలి. ఇలా ఏ స్త్రీ అయితే చేస్తుందో అలాంటి స్త్రీకి సుమంగళి ప్రాప్తి వారిస్తుంది. మీ భర్త ఆయుష్షు కూడా పెరుగుతుంది. దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎరుపు రంగు వస్త్రాలు వేసుకుంటే చాలా మంచిది. ఎరుపు రంగు శ్రేయస్సుకు చిహ్నం. దేవాలయానికి వెళ్ళగానే ముందుగా కాళ్లను శుభ్రం చేసుకుని నీటిని తల పైన చల్లుకోవాలి. మొదటగా గోపురానికి నమస్కారం చేసుకొని సింహద్వారా గడపకు నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాతే ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోవాలి. ధ్వజస్తంభం కుడివైపు నుండి మాత్రమే దేవాలయంలోకి ప్రవేశించాలి. దేవుడి దర్శనం పూర్తయిన తర్వాత ధ్వజస్తంభానికి ఎడమవైపు నుంచి బయటకు వెళ్ళాలి. ధ్వజస్తంభానికి ఎంతో దైవ శక్తి ఉంటుంది కాబట్టి దేవాలయానికి వెళ్ళిన వారు ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమలు వేసి ఒక చిన్న దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. దేవుని అనుగ్రహంతో విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది. గుడిలోకి అడుగుపెట్టిన తర్వాత ముందుగా గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఏదైనా కోరుకోండి. మీ కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి. అయితే గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి ప్రదక్షిణాలు చేయాలి. అప్పుడు మాత్రమే మీరు చేసే ప్రదక్షిణాలకు ఫలితం దక్కుతుంది. తర్వాత గర్భగుడిలోకి ప్రవేశించి స్వామి వారిని దర్శించుకోవాలి. ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయానికి ఏమిటంటే గర్భగుడిలో ఉన్న దేవునికి ఎదురుగా నిలబడి ఎప్పుడు దర్శనం చేసుకోకూడదు. దేవుడిని దర్శనం చేసుకునేటప్పుడు విగ్రహానికి కుడివైపున లేదంటే ఎడమవైపు నిలబడి దేవుడిని దర్శించుకోవాలి. ఇక గర్భగుడిలో దేవుడిని దర్శించుకున్న తర్వాత తప్పకుండా శతగోపదం పెట్టించుకోవాలి. శతగోపనం పైన విష్ణుదేవుని పాదముద్రలు ఉంటాయి కాబట్టి పూజారి గారు మన తల పైన శతగోపనం పెట్టేటప్పుడు మీ మనసులో వెంటనే ఏదైనా కోరిక కోరుకోండి. ఆ కోరిక 10 రోజుల్లోనే తప్పక నెరవేరుతుంది. అలాగే గుడిలో ఉన్న గంటను 3 సార్లు మోగించి మీ మనసులో ఏదైనా కోరుకోండి. మీ కోరికలు నేరుగా స్వామివారి చెంతకు చేరుతాయి. అయితే దేవుడి దర్శనం పూర్తయిన తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ గంటను మోగించకూడదు. అలా చేస్తే ఎలాంటి పుణ్యఫలితం దక్కదు. దేవాలయంలో తీర్థం తీసుకున్న తర్వాత ఆ చేతిని తలపైన రాసుకోకూడదు. తీర్థం తీసుకోవడం వల్ల చేయి ఎండిలవుతుంది. ఎంగిలి చేతిని తల పైన రాసుకోకూడదు. కాబట్టి తీర్థం తీసుకున్న తర్వాత నీటితో మీ చేతిని శుభ్రం చేసుకోవాలి. దేవాలయంలో ఉన్న దేవుని విగ్రహాలను పొరపాటున కూడా తాకకూడదు. దేవుని విగ్రహాలను తాకడం వల్ల ఆ విగ్రహాల పవిత్రత దెబ్బతింటుందని పండితులు చెబుతున్నారు. మనలో చాలామంది నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయాలంటే భయపడిపోతూ ఉంటారు. కానీ నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. గృహ దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే సంతానం లేని వారు రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే త్వరగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆంజనేయ స్వామి దేవాలయంలో 5 ప్రదక్షిణాలు చేయండి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఇక శివాలయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధారణ ప్రదక్షిణాలు చేయకూడదు. శివాలయంలో కేవలం చండీ ప్రదక్షిణాలు మాత్రమే చేయాలి. గర్భగుడి నుండి బయటకు వచ్చిన తర్వాత కాసేపైన ఆలయ ప్రాంగణంలో కూర్చుని ఇంటికి వెళ్ళాలి. గుడిలో ఎన్నో దైవశక్తులు తిరుగుతూ ఉంటాయి.
దీన్నే పాజిటివ్ ఎనర్జీ అని అంటారు కాబట్టి కొద్దిసేపు ఆలయంలో కూర్చుంటే ఆ దైవశక్తులన్నీ మన శరీరంలోకి ప్రవేశిస్తాయి తద్వారా దేవుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది దేవాలయం నుండి నేరుగా మన ఇంటికే వెళ్ళాలి వేరే వాళ్ళ ఇంటికి మాత్రం అసలు వెళ్ళకూడదు మన శరీరం అంతా దైవశక్తులతో నిండిపోతుంది కాబట్టి దేవాలయం నుండి ఇంటికి వెళ్ళగానే వెంటనే కాళ్ళు కడుక్కోకుండా ముందుగా మీ ఇంట్లోకి ప్రవేశించి ఒకసారి మీ ఇల్లంతా తిరిగేసి తర్వాత మీ కాళ్లను కడుక్కోండి ఇలా చేస్తే మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది దేవాలయానికి వెళ్ళిన వారు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఇక దేవాలయాల్లో ప్రదక్షిణాలు చేసేటప్పుడు గుడి వెనక భాగాన్ని మాత్రం అస్సలు ముట్టుకోకండి గుడి వెనక భాగంలో రాక్షసులు తిరుగుతూ ఉంటారట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దేవాలయం వెనుక భాగాన్ని మాత్రం తాకకండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు విశేషంగా దేవాలయంలో ఉండే గోమాత చాలా శక్తివంతమైనది కాబట్టి దేవాలయంలో మీకు గోవు కనిపిస్తే గోమాతకు నమస్కారాలు చేసుకుని గోవు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి గోమాతకు పచ్చి గడ్డిని తినిపించండి ఇక మీ ఇల్లు అంతా కనక వర్షంతో నిండిపోతుంది గోమాతకు ప్రదక్షిణాలు చేస్తే 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణాలు చేసినట్లే దేవాలయానికి వెళ్ళేవారు నలుపు వస్త్రాలను ధరించకూడదు అలాగే దేవాలయానికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో అసలే వెళ్ళకూడదు పువ్వులు మరియు కొబ్బరికాయను ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి దేవాలయంలో కొబ్బరికాయను కొడితే చాలా మంచిది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో కొబ్బరికాయ ఒకటి కాబట్టి దేవాలయంలో కొబ్బరికాయ సమర్పిస్తే డబ్బు కష్టాలన్నీ క్రమక్రమంగా తొలగిపోతాయి ప్రతి మంగళవారం రాహుకాల సమయంలో దుర్గాదేవి భూమి పైన తిరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి మంగళవారం రోజున ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్లి ఆలయంలో నిమ్మకాయ దీపాలను వెలిగిస్తే దుర్గమ్మ అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది దేవాలయంలో అబద్ధాలు చెప్పకూడదు అలా చేస్తే దేవునికి కోపం వస్తుంది విశేషంగా దేవాలయాల్లో అన్నదానం చేస్తే రాబోయే మీ 10 తరాల వారికి విపరీతమైన ఐశ్వర్యం వరిస్తుంది అలాగే దేవాలయానికి శంఖం దానం చేస్తే డబ్బు బలంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది దేవుడిని దర్శించుకునే సమయంలో కళ్ళు మూసుకుని దైవాన్ని తలుచుకుని మీ విన్నపాలను దేవునికి చెప్పుకోవాలి భగవంతుని మీదే మీ మనసును లగ్నం చేయాలి మీకు ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ దేవాలయానికి వెళ్లి కాసేపు దైవ దర్శనం చేసుకుంటే మనసుకి ఎంతో ఆనందంగా ఉంటుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకున్న ధర్మ సందేహాల గురించి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి